ఏకాదశి కావడంతో నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో ఉన్న లొద్దిమల్లయ్య ఆలయానికి భక్తులు పోటెత్తారు. నల్లమల అడవిలో లోతట్టు ప్రాంతంలో వెలిసిన ఈ ఆలయంలో తొలి ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తమ కోరికలు నెరవేర్చాలని స్వామివారిని సందర్శిస్తారు. ఆలయ పరిసర ప్రాంతం ప్రకృతి అందాలతో కన్నుల విందుగా ఉంటుంది. కొండలు, కోనలు, జలపాతాలతో భక్తులనే కాకుండా ప్రకృతి ప్రేమికులను కూడా ఆకర్షిస్తుంది లొద్దిమల్లయ్య ఆలయం. ఈ తొలి ఏకాదశి మన హిందువులందరికీ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే తొలి ఏకాదశి తర్వాతే మనకు మిగతా పండుగలు దసరా గాని, ఉగాది గాని, సంక్రాంతి ఇవన్నీ పండుగలు రావడం జరుగుతుంది. ఈ తొలి ఏకాదశి నాడు మాత్రమే ఈ లొద్దిమల్లయ్య స్వామి మనకు దర్శనం ఇస్తాడు. ఎందుకంటే ఈయన నల్లమల్ల ఫారెస్ట్ లో దట్టమైన అడవుల మధ్యలో గుట్టల కింద ఈ యొక్క స్వామి కొలువుదీరిండు. ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకోవాలంటే మనకు అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క తొలి ఏకాదశి రోజు మాత్రమే మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకే. కాబట్టి భక్తులు మేమందరం ఈ యొక్క లొద్దిమల్లయ్య స్వామిని దర్శనం చేసుకుని కోరిన కోరికలు ఏమైనా ఉంటే నెరవేరుస్తాడు అనేది ఇక్కడి స్థల పురాణం. మేము ఆ యొక్క దేవుని దగ్గరికి వచ్చి ఆ గుండంలో స్నానం చేసి ఆ యొక్క లొద్దిమల్లయ్య స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. మాకు ఈ యొక్క అనుభూతి చాలా అద్భుతంగా ఉంది. ఈ అడవిలో ట్రెక్కింగ్ చేయడం ఇంకా అద్భుతంగా ఉంది. ఈ తొలి ఏకాదశి మన